సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. బయట నుంచి చూసేవారికి ఇక్కడ అంతా మెరుపులే కనిపిస్తాయి. ముఖ్యంగా ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకో, ఒక మెగా స్టార్ మేనల్లుడో హీరోగా వస్తున్నాడంటే అందరూ ఏమనుకుంటారు? వాడికి ఏముందిలే, రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు, అడిగినంత బడ్జెట్ పెడతారు, పూలదారిలో నడిపిస్తారు అని అనుకుంటారు. కానీ నిశితంగా గమనిస్తే ఆ వారసత్వం ఇచ్చే అవకాశాల కంటే అది నెత్తిన పెట్టే బాధ్యత, సమాజం నుంచి వచ్చే ఒత్తిడి చాలా ఎక్కువ. అదే దారిలో నడిచి విమర్శలనే తన ఎదుగుదలకు ఇంధనంగా మార్చుకున్న ఒక యోధుడి కథే అల్లు అర్జున్ ప్రస్థానం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చదువు పూర్తయింది. ఇంట్లో అందరూ సినిమా వాళ్లే. తండ్రి అల్లు అరవింద్ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, మేనమామ చిరంజీవి తిరుగులేని మెగాస్టార్. ఇక బన్నీ హీరో అవ్వటం అనేది చాలా చిన్న విషయం అని అందరూ భావించారు. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. ఒక పెద్ద బ్యానర్ లో హీరోగా సినిమా చేద్దామని వెళితే అక్కడి నుంచి వచ్చిన సమాధానం అల్లు అర్జున్ జీవితాన్ని మలుపు తిప్పింది. నువ్వు హీరో మెటీరియల్ కాదు, చూడడానికి అస్సలు బాలేవు అని మొహం మీదే చెప్పి రిజెక్ట్ చేశారు. ఒక యువకుడికి, అది కూడా వెనక ఇంత పెద్ద నేపథ్యం ఉన్న వ్యక్తికి అంతటి అవమానం ఎదురైతే ఎలా ఉంటుంది? తండ్రి అల్లు అరవింద్, మెగాస్టార్ కూడా ఈ విషయం తెలిసి ఎంతో బాధపడ్డారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తన 100వ సినిమా కోసం ఒక కొత్త కుర్రాన్ని వెతుకుతున్నారు. అశ్వనీ దత్, అల్లు అరవింద్, చిన్ని కృష్ణ ఇలా దిగ్గజాలందరూ కలిసి అల్లు అర్జున్ ను గంగోత్రి సినిమాతో పరిచయం చేశారు. సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది. పాటలు ఊరువాడ మార్మోగాయి. కానీ హీరోగా అల్లు అర్జున్ కు మాత్రం చేదు అనుభవమే ఎదురైంది. అప్పట్లో ఆయన రూపంపై, ఆయన నటనపై సోషల్ మీడియా లేని కాలంలోనే విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కేవలం వారసత్వం వల్లే వచ్చాడు తప్ప ఇతను హీరో ఏంటి అని పెదవి విరిచారు. ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ పని అయిపోయింది, ఇతను హీరోగా పనికిరాడు అని ఇండస్ట్రీ ముద్ర వేసేసింది. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే కుంగిపోతారు. కానీ బన్నీ లోపల ఒక తపన ఉంది. తాను నటుడిగా ఫెయిల్ అవ్వకూడదు, తన వల్ల ఫ్యామిలీ తలదించుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో సుకుమార్ అనే ఒక కొత్త దర్శకుడు ఒక కథ పట్టుకుని వచ్చాడు. అదే ఆర్య. వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమా టాలీవుడ్ చరిత్రనే మార్చేసింది. గంగోత్రిలో చూసిన బన్నీ ఎక్కడ, ఈ ఆర్యలో స్టైలిష్ గా కనిపిస్తున్న బన్నీ ఎక్కడ అని ప్రేక్షకులే ముక్కును వేలేసుకున్నారు. ఆ సినిమాతో తన రూపంపై వచ్చిన విమర్శలన్నింటినీ తన డాన్స్లతో, స్టైల్తో కడిగి పారేశాడు. టాలీవుడ్ కు ఒక స్టైలిష్ స్టార్ దొరికాడు. ఆర్య తర్వాత అల్లు అర్జున్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన ప్రయాణం కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాలేదు. ఒకవైపు దేశముద్రు లాంటి మాస్ సినిమాలు చేస్తూనే మరోవైపు వేదం లాంటి ప్రయోగాత్మక మూవీలో కేబుల్ రాజుగా నటించి తనలోని నటుడిని నిరూపించుకున్నాడు. డాన్స్ విషయంలో టాలీవుడ్ లో ఒక కొత్త స్టాండర్డ్ సెట్ చేశాడు. బన్నీ డాన్స్ చేస్తున్నాడంటే అది కేవలం కదలిక కాదు, ఒక ఎనర్జీ. కేరళలో మలయాళీ హీరోలకు మించి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రేసుగుర్రం, సరైనోడు, అలా వైకుంఠపురంలో ఇలా ప్రతి సినిమాతో తన మార్కెట్ ను పెంచుకుంటూ పోయాడు అర్జున్. ఎప్పుడైతే పుష్ప సినిమా ప్రకటించారో అప్పుడు కూడా చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. ఒక స్టైలిష్ స్టార్ ఎర్రచందనం స్మగ్లర్ గా మాసిపోయిన గడ్డంతో ఎలా సెట్ అవుతాడు అని అనుకున్నారు. కానీ పుష్పరాజ్ గా బన్నీ తగ్గేదేలే అంటూ బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చాడు. కేవలం తెలుగులోనే కాదు, హిందీ బెల్ట్ లో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే 100ల కోట్లు వసూలు చేసి బాలీవుడ్ ను విస్మయానికి గురి చేశాడు. ఆ సినిమాలోని ఆయన మేనరిజం, నడక, డైలాగ్ డెలివరీ ఒక సెన్సేషన్ అయ్యాయి. ఒకప్పుడు బాలేడని రిజెక్ట్ చేసిన అదే ఇండస్ట్రీ, అదే ప్రపంచం ఇప్పుడు అల్లు అర్జున్ ముందు దాసోహం అంటూ. ఒకప్పుడు బాలేడని రిజెక్ట్ చేసిన అదే ఇండస్ట్రీ, అదే ప్రపంచం ఇప్పుడు అల్లు అర్జున్ ముందు దాసోహం అంటోంది. దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఎందరో మహానుభావులు నటించారు. కానీ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు మాత్రం ఏ తెలుగు హీరోకు దక్కలేదు. ఆ లోటును భర్తీ చేస్తూ పుష్ప మూవీకి గాను నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. ఢిల్లీ వేదికగా ఆయన అవార్డు తీసుకుంటున్నప్పుడు ప్రతి తెలుగువాడి గుండె గర్వంతో ఉప్పొంగింది. అల్లు అర్జున్ ఒక సాధారణ నటుడిగా మొదలై ఐకాన్ స్టార్ గా ఎదిగి నేడు పాన్ ఇండియా హీరోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటం వెనుక ఉన్నది కేవలం వారసత్వం మాత్రమే కాదు, అంతులేని కష్టం. గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు, తాను చదువులో ఫెయిల్, నటుడిగా ఫెయిల్ అవుతానేమో అన్న భయం ఉండేది. అందుకే తన బలమేంటో తెలుసుకుని దాని మీద ఫోకస్ చేశాను. ఆ ఫోకస్, ఆ డెడికేషన్ ఇవాళ ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి. విమర్శించే నోళ్లే పొగిడేలా చేసుకోవడం ఎలాగో అల్లు అర్జున్ ని చూసి నేర్చుకోవచ్చు. అప్పుడు బాలేడని రిజెక్ట్ చేసిన వాళ్లే ఇప్పుడు ఆయన డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. అది బన్నీ సాధించిన అసలైన విజయం. ఇప్పుడు అందరి కళ్ళు పుష్ప 3 మీదే ఉన్నాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్ మరిన్ని రికార్డులను తిరగరాయాలని, తెలుగు సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని కోరుకుంటున్నారు.